హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు విశేషాలకు స్వాగతం. పాకిస్తాన్ లోని లాహోర్ లో అయితే ఒక వింత ఘటన అయితే చోటు చేసుకుంది. కార్ ని అయితే ఒక రీమోడలింగ్ లాగా తయారు చేసి, కార్ కున్న వెనకాల డోర్ ను పీకేసి ఒక జుగాడ్ లాగా తయారు చేసి దాంట్లో చిన్న పిల్లలను ఒక బోన్ లో బంధించిన విధంగా పిల్లలను కూర్చోబెట్టి కార్లు అయితే తీసుకెళ్లడం జరుగుతున్న ఒక వీడియో అయితే మనకి నెట్టింట వైరల్ అవుతుంది. సో ఈ విధంగా ఈ చిన్న పిల్లలను ఈ విధంగా కారు వెనకాల డిక్కిని పీకేసి పెట్టిన దృశ్యాలను కనుక మనం ఒకసారి చూస్తే, దూరం నుంచి చూస్తుంటే పిల్లల్ని ఒక బోనులో బంధించిన విధంగా అయితే మనకు కనబడుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల రేపు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పిల్లలకైతే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. సో ఇలాంటి విషయాలను పక్కకు పెట్టి ఎవరైతే తల్లిదండ్రులు కార్లో పిల్లల్ని ఆ విధంగా కూర్చోబెట్టి కార్ ని డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు ఈ రకమైన చర్యలకు పూనుకోవడం అన్నది చాలా తప్పుగా అయితే నెటిజన్స్ అయితే భావిస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు ఈ వీడియోని చూసి రకరకాలుగా అయితే స్పందిస్తున్నారు. కొంతమంది ఏమో ఈ రకంగా విచక్షణ రహితంగా పిల్లలను ఆ విధంగా వెనకాల కూర్చోబెట్టడం అన్నది చాలా దారుణమైన సంఘటన అని, ఇది చాలా మూర్ఖత్వానికి అయితే పరాకాష్టాన్ని అయితే పేర్కొంటున్నారు. అదే విధంగా మరికొంతమంది తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ కార్లో పిల్లలను కూర్చోబెట్టిన తల్లిదండ్రులు ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తీసుకోవాలని అయితే చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా ఈ విధంగా ప్రమాదకరంగా పిల్లలను ఆ రకమైన స్థితిలో కూర్చోబెట్టి కుక్కినట్టుగా కూర్చోబెట్టి పిల్లలకు సరిగా ఊపిరి కూడా ఆడని పరిస్థితిలో ఈ విధంగా కారులో కూర్చోబెట్టడం అన్నది చాలా తప్పిదమైన విషయం.